దానికి కొందరు ఉంటారు అంతే. దాన్ని ఏమంటే లిమిటెడ్ పీసెస్ ఉంటాయి కొన్ని. ఆ లిమిటెడ్ పీసెస్, లిమిటెడ్ వెర్షన్స్ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిలాగా. అది అందరికీ సాధ్యం కాదు కదా. రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజున కస్టోడియల్ టార్చర్ చేసి కొట్టి ఆ కసి అంతా తీసుకున్నట్టు వీళ్ళని తీసుకోవాలంటే సాధ్యం కాదు. అది చట్టపరిధిలో చేసినప్పుడు, చట్టపరిధిలో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం, కోర్టు రిమాండ్ ఇస్తుందో లేకపోతే బెయిల్ ఇస్తుందో కూడా తెలియదు కదా. సో కానీ మరి ఇట్లా ఆస్పిరేషన్స్ అయితే ఇలా ఉన్నాయి, కోరికలు అయితే ఇలా ఉన్నాయి. అంటే పడిన బాధ, ఆవేదన, ఆక్రోశం అలా ఉంది. వీళ్ళ మీద ఇంకా కఠినంగా చర్యలు తీసుకోవాలండి. ఏం కఠినంగా తీసుకుంటారు ఏంటి? దీని మీద మీరు ఏమైనా చెప్తారా? మీ పార్టీ వాళ్ళే అడిగేది అందరూ. కరెక్ట్ వెంకటకృష్ణ గారు. చాలా మంది మీ మాట అడుగుతున్నారు. మా వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఉన్నమాట కూడా వాస్తవము. కొద్ది లిక్కర్ సేల్స్ కూడా పెరిగినాయి రాష్ట్రంలో ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక. అవునవును. సో ఏంటంటే మీరు ఇందాక ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక చాలా మందికి బీపీలు పెరుగుతున్నట్టున్నాయి. బీపీలు పెరిగినాయి, షుగర్లు పెరిగినాయి, లిక్కర్ సేల్స్ కూడా పెరిగినాయి. అవునా? కానీ లిక్కర్ సేల్స్ కూడా పెరిగినాయి. ఏంటంటే పడిన బాధ, క్షోభ, ఆ కష్టం, ఆ 5 సంవత్సరాలు అనుభవించిన నరకం ఉంది చూసారా. అంటే ప్రతీకారం తీర్చుకోవాలి ఎలాగైనా, దీన్ని మాకు జరిగిన అన్యాయాన్ని ఏదో రకంగా మేము వెలుబుర్చుకోవాలా అన్న తపన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ నాయుడు గారు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ సిస్టమేటిక్ గా, ఆర్గనైజ్డ్ గా జరిగిన అన్యాయాల మీద, అక్రమాల మీద, దుష్ట పరిపాలన మీద ఏ రకంగా వాళ్ళని దుష్టుని శిక్షించాలో ఆ రకంగా శిక్షించడానికి, చట్ట పరిధిలో మాత్రమే పనిచేయడానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే నారా లోకేష్ గారు కానీ వీళ్ళు ఆల్రెడీ చెప్పారు. చట్ట పరిధిలోనే ఎవరికి ఏం అన్యాయం చేయడం సరే మరి మీరు తీసుకొని వస్తే వాళ్ళకి మేము న్యాయం చేస్తాం చట్ట పరిధిలో అని చెప్పేసి ఉన్నారు. అది మెల్లగా ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారు. దానికి కొద్దిగా మీరంటూ బీపీలు కంట్రోల్ అవుతాయి, షుగర్లు కంట్రోల్ అవుతాయి, లిక్కర్ సేల్స్ కూడా నార్మల్కి వస్తాయి నేను అనుకుంటున్నాను. ఇక ప్రసాద్ గారు మాట అన్నారు, ముఖ్యమంత్రి నేరస్తుడైతే కాదు, నేరస్తుడు ముఖ్యమంత్రి అయ్యాడు. కరెక్ట్ దట్ ప్రసాద్ గారు, నేరస్తుడు ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ముఖ్యమంత్రి తర్వాత నేరస్తుడైతే అప్పటి వరకు బాగున్నట్టు లెక్క. నేరస్తుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏమవుతుందంటే పాలన 2019-24 పర్టికులర్ ఎగ్జాంపుల్ అది. ఆ ఎగ్జాంపుల్ ని మనము ఒక యూనిక్ లాగా తీసుకెళ్లొచ్చు ఈ దేశంలో ఒక రాజకీయాల్లోనే. దాకా మీరు అన్నట్టు చట్ట పరిధిలో ఏ రకంగా వర్క్ చేయాలో, విత్ ఇన్ ది ఫ్రేమ్ లైన్ ఆఫ్ ది లా అండ్ కాన్స్టిట్యూషన్ ఎట్లా పనిచేయాలన్న దాని మీద ఉన్న దారులన్నీ మూసుకొనేసి చివరికి బెయిల్ రద్దు వరకు అన్నారు. ఇంకో ప్రయత్నం కూడా చేశారు వెంకటకృష్ణ గారు వాళ్ళు. ఒక నాన్ అప్లికబుల్ సుప్రీంకోర్టు సైటేషన్ ని కొన్ని డిఫరెంట్ హైకోర్ట్స్ సైటేషన్స్ ని ఈరోజు నిన్న వాళ్ళు ప్రజెంట్ చేశారు హైకోర్టులో. అయితే అది దీనికి అప్లై కాదు. అంటే అక్కడ కూడా కోర్టుని మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తే ప్రాసిక్యూషన్స్ లాయర్స్ దాన్ని తిప్పి కొట్టడం వల్ల చివరి నిమిషంలో జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చిన వెంటనే స్విచ్ ఆఫ్లు అయిపోయినాయి. ఎక్కడోళ్ళు అక్కడ పరారైపోయిన ట్రేస్ చేశారు పోలీసులు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడాలా. ఏ వ్యవస్థ గురించి మనము పోలీసుల గురించి ఈరోజు ఇదే ఏబిఎన్ టీవీ ఛానల్లో గొప్పగా రాస్తున్నామో, మంచిగా రాస్తున్నామో, అన్యాయాలు అరికట్టడానికి టీములుగా పనిచేస్తున్నటువంటి మంచి పోలీస్ ఆఫీసర్ గురించి మాట్లాడుతున్నామో, అదే 2019-24 వరకు ఏమైంది ఈ డిపార్ట్మెంట్ కు? ఏం చేశారు ఈ డిపార్ట్మెంటు? చట్ట పరిధిలో ఎందుకు వ్యవహరించలేదు అన్నది క్వశ్చన్ మార్క్. ఈరోజు మూకొమ్మడి దాడిగా ఆ విజువల్స్ లో మనం చూస్తే మొట్టమొదటి విజువల్స్ టీడీపీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడి. వందలాది మంది కట్లు, రాడ్లు, ఇంకోటి మారణాదులు పట్టుకొని మా టీడీపీ కార్యాలయంలోకి వచ్చి మా ఆఫీస్ స్టాఫ్ నంతా ఇష్ట ప్రకారం కొట్టి హత్యాయత్నం చేసి విధ్వంసం సృష్టిస్తే పెట్టిన కేసులు ఏంటంటే ఆ రోజు పోలీస్ ఆఫీసర్స్ ఈ రోజు కూడా వాటిని నోటీసులు ఇచ్చేసి 41 నోటీసులు ఇచ్చి పంపించేశారు. ఈ రోజు వాటి మీద మళ్ళీ తిరిగి దర్యాప్తు చేయమని విజువలైజేషన్స్ అంతా హైకోర్టుకి ఇచ్చిన తర్వాత హైకోర్టు 2 వాయిదాల ముందు ఒక క్వశ్చన్ అడిగింది. ఏది ఈ నాయకులు ఎవరైతే సోకాల్డ్ ఈరోజు బెయిల్ రద్దినటువంటి నాయకులు వాళ్ళకు క్వశ్చన్ అడిగింది. మీ కార్యకర్తలను హద్దులో పెట్టుకోవడం మీకు చేత కాలేదా? ఒక కేంద్ర పార్టీ కార్యాలయంకు మరొక పార్టీ కార్యాలయం పోయి ధ్వంసం చేస్తే మీరైతే ఒప్పుకుంటారా అని చెప్పేసి అడిగిన ప్రశ్నకు ఈ రోజు ఎవరైతే అరెస్ట్ కాబోతున్నారో, అరెస్ట్ అయినారో వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలా. ఆ ప్రశ్న అడిగిన రోజే వీళ్ళకి అర్థమై ఉండాలా ఇది మాకు బెయిల్ రాదు అనేసి. అంటే ఇంప్రెషన్, కోర్టు ఇంప్రెషన్ ఏ రకంగా ఉందనేది.
ఈ రోజు వీళ్ళతో పాటు ఆ రోజు ఏదైతే 41 నోటీస్ ఇచ్చేటప్పుడు పంపించినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఐఓ ఆఫీస్ దగ్గర నుంచి ఓరల్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటికి రావాలా. ఓరల్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి ఆఫీసర్ వెనకలు ఉన్నటువంటి ఆఫీసర్లు లేదు పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటికి ఇన్వెస్టిగేషన్ రావాలా. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది మొదటి విషయం.